అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ వద్ద విచారణ కొనసాగుతోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన లాయర్లతో కలిసి విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేలను ప్రతివాదుల లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఇక కాలే యాదయ్య, మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాసేపట్లో విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్, అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతూ ఉంది. కాసేపటి క్రితమే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కి సంబంధించినటువంటి విచారణ ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ప్రకాష్ గౌడ్ తన అడ్వకేట్లతో పాటు వచ్చాడు. ఆయన పైన పిటిషన్ వేసినటువంటి సంజయ్ ప్రస్తుతం ఆయన కొరుట్ల ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సంజయ్ ఆయన పైన పిటిషన్ వేశారు. సంజయ్ని ప్రకాష్ గౌడ్కి సంబంధించినటువంటి అడ్వకేట్స్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. దాని తర్వాత మరికాసేపట్లోనే కాలే యాదయ్యకి సంబంధించినటువంటి విచారణ కొనసాగనుంది. కాలే యాదయ్య పైన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిటిషన్ వేశారు. చింతా ప్రభాకర్ను కాలే యాదయ్యకి సంబంధించినటువంటి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. దాని తర్వాత మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఎంక్వైరీ ఉంటుంది. మహిపాల్ రెడ్డి పైన చింతా ప్రభాకర్ కేసు వేశాడు. చింతా ప్రభాకర్ను అడ్వకేట్లు మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇక 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఉంటుంది. పల్లా రాజేశ్వర్ రెడ్డిని, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లు విచారణ చేయనున్నారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ జరగడం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు స్పీకర్గా సురేష్ రెడ్డి స్పీకర్గా ఉన్నప్పుడు గతంలో ఇట్లాంటి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో 2 సార్లు ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వాల సమయంలో కూడా పలు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. కానీ గతంలో ఎప్పుడు ఇలాంటి క్రాస్ ఎగ్జామినేషన్ వరకు పరిస్థితి వెళ్ళలేదు. ఇక ఈసారి తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక అసెంబ్లీ ఆవరణలో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో ఆంక్షలు విధించారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్ప వేరే వారు ఎవరికి అసెంబ్లీ ఆవరణలోకి అలో లేదు అని స్పీకర్ తేల్చి చెప్పారు. ఒకవేళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చినా వాళ్ళ సిఎల్పి కార్యాలయం వద్దకు మాత్రమే వెళ్ళాలి తప్ప వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టడానికి అలో లేదు. ఇక మీడియాను కూడా అసెంబ్లీ దగ్గరికి అలో చేయలేదు. అసెంబ్లీ గేట్ బయటనే మీడియా కూడా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక అక్కడ విచారణకు హాజరవుతున్నటువంటి వాళ్ళకి కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కానీ చాలా స్ట్రిక్ట్గా ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఎవరు మీడియాను అడ్రస్ చేయొద్దు, మీడియాతో మాట్లాడొద్దు అని స్పీకర్ చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మొత్తానికైతే విచారణ కొనసాగుతుంది. ఒక ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ఇప్పుడే పూర్తయింది. ఇక మిగతా 3 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది.